అయోధ్య కేసులో మధ్యవర్తిత్వానికే సుప్రీంకోర్టు మొగ్గు చూపింది. మాజీ న్యాయమూర్తి ఖలీఫుల్లా నేతృత్వంలో ఇద్దరు సభ్యులతో కలిపి ప్యానెల్ను నియమించింది అత్యున్నత న్యాయస్థానం. అయితే ప్యానెల్ ఆధ్యాత్మికవేత్త శ్రీ రవిశంకర్ను చేర్చడంపై ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ తప్పుపట్టారు. మరోవైపు ఈ వ్యవహారంలో సల్మాన్ ఖుర్షిద్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. సుప్రీంకోర్టు ఒకే దెబ్బతో రెండు పిట్టలను కొట్టిందన్నారు ఖుర్షిద్. అయోధ్యలోని రామజన్మభూమి బాబ్రీ మసీదు భూ వివాదం కేసులో మధ్యవర్తిత్వం జరిపించేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. గత కొన్నేళ్లుగా నలుగుతున్న సమస్యకు సామరస్య పరిష్కారం కోసం ఈ కేసును మధ్యవర్తికి అప్పగిస్తున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం వెల్లడించింది. ఇందుకోసం 3 సభ్యులతో కూడిన ప్యానెల్ను కూడా నియమించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎఫ్ఎం ఖలీఫుల్లా నేతృత్వంలోని ఈ ప్యానెల్లో ఆధ్యాత్మిక గురువు శ్రీ రవిశంకర్, సీనియర్ న్యాయవాది శ్రీరామ్ పంచు సభ్యులుగా ఉన్నారు. విచారణ మొత్తం ఫైజాబాద్ లో జరుగుతుందని న్యాయస్థానం తెలిపింది. విచారణ ప్రక్రియను వారంలో ప్రారంభించాలని చెప్పింది. 4 వారాల్లో విచారణ పురోగతిని సుప్రీంకోర్టుకు అందించాలని ఆదేశించింది. 8 వారాల్లోగా పూర్తి చేయాలని ప్యానెల్ను కోర్టు ఆదేశించింది. మధ్యవర్తుల కమిటీ జరిపే విచారణను రికార్డు చేయాలని ధర్మాసనం పేర్కొంది. అయితే మధ్యవర్తుల కమిటీ విచారణను మీడియాకు వెల్లడించకూడదని ఆంక్షలు విధించింది అత్యున్నత న్యాయస్థానం. जो सुप्रीम कोर्ट के रिटायर्ड जज हैं वो इस मध्यस्थता मीडिएशन के चेयरमैन होंगे। जस्टिस पंचू और श्री रविशंकर इस मैटर में मीडिएशन करेंगे और कोर्ट ने जो भी पार्टी ने नाम सुझाया था उस नाम पे भी गौर करें। रिपोर्ट ऑलवेज मीडिएटर अपनी रिपोर्ट सुप्रीम कोर्ट के सामने सबमिट करेगा और वो रिपोर्ट सुप्रीम कोर्ट को अगर उसमें उनको कोई डिफिकल्टी होती है तो वो सुप्रीम कोर्ट से उस बात को क्लैरिफाई। सुप्रीम कोर्ट के रिटायर्ड जज रहे हैं और ये सुप्रीम कोर्ट का विशेषाधिकार है कि वो किसको मीडिएटर अपॉइंट करता है। అయితే దీనిపై విచారణకు అవసరమైతే ఇంకొందరిని కమిటీలో చేరుస్తామని కోర్టు స్పష్టం చేసింది. అంతేకాదు విచారణలో ఎలాంటి ఇబ్బందులున్నా కమిటీ చైర్మన్ సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ దృష్టికి తీసుకురావాలని చెప్పింది. రామ జన్మభూమి బాబ్రీ మసీదు భూ వివాదం కేసులో పిటిషనర్ల వాదనలు విన్న న్యాయస్థానం బుధవారం తీర్పును రిజర్వ్ చేసింది. అయితే ఈ మీడియేషన్ ని నిర్మోహి అఖాడా తప్ప మిగతా సంస్థలు తీవ్రంగా వ్యతిరేకించాయి. మరోవైపు ముస్లిం సంఘాలు మాత్రం మధ్యవర్తిత్వానికి సుముఖత వ్యక్తం చేశాయి. అయోధ్యలోని 2.77 ఎకరాల వివాదాస్పద భూమిని సున్నీ వక్ఫ్ బోర్డ్, రామ్లల్లా, నిర్మోహి అఖాడా సమానంగా పంచుకోవాలంటూ 2010లో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో 14 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం కేసును మధ్యవర్తులకు అప్పగించేందుకు మొగ్గు చూపింది. అయితే ఈ ప్రతిపాదనను హిందూ సంస్థలు వ్యతిరేకించగా ముస్లిం సంస్థలు మాత్రం సమర్థించాయి. అంతేకాదు ఇది కేవలం 1500 చదరపు అడుగుల స్థలం కోసం కాదని, 2 మతాల విశ్వాసాలకు సంబంధించిన విషయమని తేల్చి చెప్పింది న్యాయస్థానం. సుప్రీంకోర్టు నియమించిన మధ్యవర్తిత్వ ప్యానెల్లో ఆధ్యాత్మిక గురువు శ్రీ రవిశంకర్ సభ్యులుగా ఉన్నారు. ఈ సందర్భంగా సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుందామని ఆయన ట్వీట్ చేశారు. లక్ష్య సాధనకు మనమంతా కలిసి ముందుకెళ్దామని అన్నారు. చర్చలతోనే అయోధ్య వివాదానికి పరిష్కారం లభిస్తుందని గత కొంతకాలంగా రవిశంకర్ చెబుతున్నారు. అంతకుముందు అయోధ్య కేసులో మధ్యవర్తిత్వంపై సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్ లో పెట్టినప్పుడు కూడా రవిశంకర్ ఇలాంటి అభిప్రాయాన్నే వెల్లడించారు. అయితే రవిశంకర్ ను ప్యానెల్లో చేర్చడాన్ని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తప్పుపట్టారు. ఈ సందర్భంగా గతంలో రవిశంకర్ చేసిన వ్యాఖ్యల్ని గుర్తు చేశారు. రామ జన్మభూమిని ముస్లింలు వదులుకోవాలంటూ ఆయన వ్యాఖ్యానించారని, అలాంటి వ్యక్తిని మధ్యవర్తిత్వ ప్యానెల్లో ఎలా సభ్యులుగా నియమిస్తారంటూ ప్రశ్నించారు. ఆయనకు బదులు న్యూట్రల్ గా ఉన్న వ్యక్తిని ప్యానెల్లో ఉంచాలని చెప్పారు ఓవైసీ. मुसलमान अपने इस क्लेम को अयोध्या पर नहीं छोड़ेंगे तो हिंदुस्तान सीरिया बन जाएगा, ये इनका स्टेटमेंट है। और उन्होंने ये भी कहा कि मुसलमान एज अ गुडविल गेस्चर इसको छोड़ दें। तो जब इनका कनेक्शन सब्जेक्ट मैटर से है, इन्होंने अपना पूरा पोजीशन साफ कर दिया है कि वो किस पार्टी के ताईद में है। देखिए, ना सिर्फ सब्जेक्ट मैटर से इनका ताल्लुक है बल्कि इनका पार्टी से भी ताल्लुक है। तो ये रिग्रेटेबल है कि एक ऐसे शख्स को सुप्रीम कोर्ट ने मीडिएटर अपॉइंट किया है। మొత్తంగా మధ్యవర్తిత్వంపై భిన్న వాదనలు వ్యక్తమవుతున్నాయి. కొందరు దీన్ని వ్యతిరేకిస్తుంటే ఇంకొందరు స్వాగతిస్తున్నారు. మరోవైపు ఈ మధ్యవర్తిత్వ ప్యానెల్ ద్వారా అయోధ్య సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తున్నారు.